బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక రకమైన హీరోకున్న స్టార్డమ్ ఉంటుంది మీ అందరికీ. అంటే మంచి టౌన్స్ వైపు వెళ్ళినప్పుడు, సిటీ గారు నేను చెప్పేది. చాలామంది అంటుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు మా రిలేటివ్స్లో కూడా, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, నిజంగా అలానే ఉంటారా ఆయన లైఫ్లో, ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటారా అని అడుగుతుంటారు. నువ్వు ఎట్లయినా ఇంటర్వ్యూస్కి రావు కాబట్టి ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఏం లేదండి, ఇంకా ఫాదర్ బేసిక్గా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్. నాన్నగారు ఫాదర్ పేరేంటి నాన్నగారిది? సుబ్బారెడ్డి. డాడీ కన్నా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఓ, ఆంధ్రాలో ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ చేశారు కొన్ని రోజులు. తర్వాత ఫాదర్ మెకానికల్ ఫీల్డ్లోకి వచ్చేసారు, పెదనాన్న అట్లానే కంటిన్యూ అయ్యారు. సో మొత్తం ఫ్యామిలీలో ఎవరికి లేదు. పెదనాన్న తర్వాత నాకే వచ్చింది. మేము వచ్చాక తిట్టారు అందరూ, ఎందుకు మీ పెదనాన్న చేసిన చాలేదు మళ్ళీ నువ్వు తయారయ్యా అని. కానీ ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ కాదు కదా? ఆన్ స్క్రీన్ కాకపోయినా ఉంటుంది కదా, డబ్బులు సంపాదించినప్పుడు బాగా ఆహో అంటారు. ఒక సినిమా కొన్నాం, పిలిస్తే పలుకుతాను, కోటరామకృష్ణ గారితో. ఓకే, సాయిబాబా విజయ్. అవును. ఆ సినిమాకి కృష్ణా గుంటూరు రెండు డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఫుల్ లాస్ అయింది, హౌస్ అమ్మేదారు. ఓకే, దానికి అమ్మ తిట్టారు నన్ను, చాలదా మళ్ళీ నువ్వు తయారయ్యా ఇండస్ట్రీలోకి అది ఇది అని. ఏమంటా పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఓకే అందరు. సొంతూరు ఎక్కడ? విజయవాడ. విజయవాడ టౌనే. ఓ, విజయవాడ కుర్రోడని చాలా తక్కువ మందికి తెలుసు అయితే. సో వెళ్తుంటావు? బెంగళూరు అట్లా అనుకుంటున్నాను, విజయవాడ. సో ఇప్పుడు అందరూ మేడ్ ఇన్ బెంగళూరే కదా సీరియల్ మొత్తం కూడా. తెలుగు వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, కన్నడ వాళ్ళు. వెళ్తుంటున్నారు ఇప్పుడు విజయవాడ? వెళ్తుంటారు ఎప్పుడన్నా? మమ్మీ డాడీ అక్కడే ఉంటారు, అక్కడే కదా. మమ్మీ డాడీ ఉంటారు, వెళ్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్తాను. సో మంచిగా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు? అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ అవ్వాలని కోరిక. ఫస్ట్ నుంచి కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడు. అందుకే నేను హీరోగానే లేదు, సౌఖ్యం గోపి గారిది విలన్గా చేశాను. తర్వాత వేరే కొన్ని సినిమాలు ఉన్నాయి, రాహుల్ విజయ్ హీరోగా, అది విలన్గా కొన్ని అట్లా కొన్ని క్యారెక్టర్స్ చేశాను. అట్లా ఏదైనా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది అంటే, ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఓకే అంతే. మరి అనుకోకుండా సీరియల్స్ ఎందుకు మళ్ళీ? రైజ్ ఆఫ్ శివగామి అని ఒక సిరీస్ స్టార్ట్ అయింది. ఆ రైజ్ ఆఫ్ శివగామికి దేవకట్ట గారు అప్పుడు డైరెక్టర్. దానికి వెళ్ళినప్పుడు కట్టప్ప రోల్కి సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రైటింగ్ దగ్గరే డిలే అవుతూ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 years డిలే అయింది. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఈయన రాఘవేంద్ర గారు, ఆర్కా మీడియా వాళ్ళది, ఆర్కే రాఘవేంద్ర గారు, మా మేనల్లుడు మామ వాళ్ళు చిన్నగారును. సో వాళ్ళది అప్పుడు అగ్నిసాక్షి అని ఒకటి స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ అలా ఉండదు, చూడు నువ్వు సరిపోతావు, క్యారెక్టర్ కూడా టిపికల్గా ఉంటుంది, మేల్ ఓరియంటెడ్, అవి 100లో 1-2 వస్తాయి అలాంటివి, చూడు నీకు నచ్చితేనే అంటే. హిందీ చూశాను నేను, సరే కొంచెం టిపికల్గా అనిపించింది, సరే ఇంట్రెస్టింగ్ ఉన్నది, సర్లే అని చేశాను. ఓకే, అది కొంచెం రాఘవేంద్ర గారు కదా అని నో చెప్పలేకపోయింది, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ కదా అని. ఓకే, చేశాను. అది లక్ కలిసి వచ్చి హిట్ అయ్యొచ్చు. అంటే ఈ రెడ్డి అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? నాకు అది ఎప్పుడు అంటే, నేను రెడ్డి అని కూడా బిగ్ బాస్లో చెప్పడం తప్ప ఎవరికి తెలియదు. అర్జున్ అంబటి అని తెలుసు, సరేలే అలా తెలియకపోయినా కానీ తెలుసుకునే విధంగా తెలుసుకుంటారు కదా. నాకైతే మరి ఎక్కడ కాదు, ఇన్స్టాలో నాగార్జున రెడ్డి అనే ఉంది కదా. మొన్న మార్చారు వాళ్ళు, ఇన్స్టా హ్యాండిల్ ప్రమోషన్ కోసం మార్చారు వాళ్ళు. ఓకే, ఎవరు తెలియదు రెడ్డి అని. మేబీ తెలిసిన తర్వాత ఏమన్నా ఆఫర్స్ ఎక్కువ రావటం తక్కువ రావటం ఏదో ఉంటుంది కదా. ఇప్పుడున్న దాంట్లో అది లేదని నేను అనుకుంటున్నాను, ఏమో నాకు తెలిసి. మరి మంచి ఇప్పుడు రాజకీయాలలో సినిమాలలో అసలు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఇంకా ఫేస్ చేయలేదు, మరి ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంత దూరం అయితే వెళ్ళలేదు, ఫేస్ చేసినప్పుడు చెప్తాను. ఆ ఫేస్ చేసినప్పుడు మీ ఫోన్ కూడా ఎత్తావు. అలాంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు, నాకు రాకూడదని కోరుకుంటున్నా.
ఇండస్ట్రీ అంటేనే డే బై డే ప్రతి ఒక్కరికి టచ్లో ఉండాలి, ప్రతి డైరెక్టర్ని కలవాలి, ఒక ప్రొడ్యూసర్ని కలవాలి, ఆర్టిస్టులకు టచ్లో ఉండాలి, ఎప్పుడు భజన చేస్తూ ఉండాలి. అదొకటే మైనస్. ఇది ఏది నీకు తెలియదు మరి, నాకు తెలిసినంత వరకు. అదే అండి, అదొకటే మైనస్. చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి నేర్చుకోలేదా ఇది? అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా చూసావు కదా, నీకు కూడా తెలుసు, చాలా తక్కువ మంది ఉంటారు. సో వెంటనే పని ఏదన్నా వస్తే వర్క్ బాగుండి అది చేసామా వచ్చామా అన్నట్టు ఉంటా, కానీ వెళ్ళి ఆపర్చునిటీల కోసం అంటే మన వర్క్ చూసి ఇస్తే ఓకే, అందరూ చేస్తారని కాదు, అది 1% ఉంటుంది డార్లింగ్. 99% అలా లేదు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళని అవ్వాలి, లేకపోతే వీళ్ళు వాళ్ళని అవ్వాలి. నువ్వు ఏదయ్యావు, వాళ్ళు అవుతావా లేకపోతే వాళ్ళు వీళ్ళు? నేను వాళ్ళు వీళ్ళు వాడికి కూర్చునేవాడేమో. సో అదొకటి మైనస్, కొంచెం అవి అటెండ్ అవ్వడం, అది మాట్లాడడం రాదు కాబట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.